అయితే శామ్ వదిన సూర్యనే ఒక జట్టు. నథింగ్ డూయింగ్. నేను సూర్య ఫియాన్సన్ కాబట్టి నేను సూర్య ఒకటి. బాగుండదక్క. శామ్ వదిన సూర్య అన్నయ్య అయితే చిలుక గోరింకల్లా ఉంటారు. ఆహా, మరి నేనెవరిని? కోడి పిల్లనెత్తుకుపోయే గద్దవి. పదండి, గేమ్ స్టార్ట్ చేద్దాం. కమ్ ఫ్రెండ్. నేను రాను, మీరు ఆడుకోండి. అదేంటి సాముదినా? నాకిష్టం లేదు. ఇష్టం లేక కాదు పద్మక్క, శామ్ ఎందుకు రానంటుందో నాకు బాగా తెలుసు. మరెందుకంటావు? గేమ్ ఆడుతున్నప్పుడు తన జట్టులో ఎవరుంటే వాళ్ళతో మాట్లాడాలి కదా. శామ్ అలా మాట్లాడకుండా ఉండలేదు. అన్నయ్యతో మాట్లాడితే పిన్నికిచ్చిన మాట ఎక్కడ పోతుందని తన భయం. అవునా సాముదినా? అంటే నీ మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? ఐ మీన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదా? ఆ కాన్ఫిడెన్సే ఉంటే సూర్యనేతో జట్టుగా వెళ్ళాను ఎందుకంటుంది? ఏ శామ్, అందుకే కదా నువ్వు వెళ్ళనంటున్నావు? నో, యూర్ రాంగ్ చంద్ర. నేనేమంత కాన్ఫిడెన్స్ లేని దాన్ని కాదు. ఐఎమ్ రెడీ టు ప్లే దిస్ గేమ్. ఎవరితో? సూర్యతోనా? ఓడిపోతానన్న భయం లేనప్పుడు ఎవరితో ఆడడానికైనా రెడీ. అది నీతోనైనా సరే. నాతో నువ్వు పోటీకి దిగుతావా? ఓడిపోతావు, దట్స్ కన్ఫర్మ్. ఓటమి నీ వాయిస్ లోనే కనిపిస్తుంది. నెవర్. డిఫీట్ అనేది నా దరిదాపుల్లోకి రావడానికి కూడా భయపడుతుంది. ఎందుకంటే గెలుపు అనేది నా పక్కనే ఉంటుంది కాబట్టి. గెలుపు అనేది ఆడే ఆటలో ఉంటుంది. ఆటల్లో నుంచి కాన్ఫిడెన్స్ రావాలి కానీ మాటల్లో నుంచి కాన్ఫిడెన్స్ కాదు. అలా వస్తే దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నాతో గెలుస్తావా? గెలవగలవా? చూస్తావుగా. ఏంటి ఛాలెంజా? డబుల్ ఛాలెంజ్. విక్టరీ నాది. చూద్దాం. దట్స్ ద స్పిరిట్. గో అహెడ్. ఫ్రెండ్, నేను ముందు వెళ్తున్నాను, మీరు వచ్చేయండి. అక్క పద వెళ్దామా? నేనా? నీతోనా? పోనీ చంద్రన్ పిలవనా? నోను. అక్క నేను ఇక్కడే ఉంటాను కాబట్టి ఏ చెట్టుకి ఎన్ని కాయలుంటాయో, ఏ చెట్టు తొందరగా ఎక్కొచ్చో నాకు బాగా తెలుసు. కాబట్టి మనమే గెలుస్తాం. ఏమో, నేను నిన్ను నమ్మను. అక్క, అక్కవి తమ్ముడిని నమ్మకపోతే ఎలా? ఏయ్, అక్క అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఏదో ఒకట్లే. అదిగో వాళ్ళు గేమ్ స్టార్ట్ చేసేస్తున్నారు. త్వరగా రా అక్క, వెళ్దాం, లేకపోతే ఓడిపోతాం. అబ్బా రా అక్క, రా. చెట్టు లెక్కగలవా ఓ శ్రీనివాసు, పుట్ట లెక్కగలవా? చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మన కాయలు కోయగలవా? చెట్లెక్కడం ఏంటి తల్లి, నీ పుణ్యమా అని గోడలు దూకడం, సందులు గొందులో పరిగెత్తడం అన్నీ వచ్చేసాయి. అయితే ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేయండి. ఇప్పుడు చూడు. జాగ్రత్త. అటు సైడ్ ఉన్నాయి చూడండి. అటు సైడ్ ఉన్నాయి చూడండి. అదేంటి మీ పక్కన? అదే. పద్మా, శామ్, చెట్టెక్కి కాయలు కోయి. అలా చూస్తావేంటి శామ్? కమాన్. ఓ,
చెట్టెక్కి కాయలు కోయాల్సింది నువ్వు కదా అని ఆ చూపుకు అర్థం? కోర్స్ నేనే కోయొచ్చు, నాకిది కొత్త కాదు, అభ్యంతరం లేదు. కానీ నువ్వు అక్కడ సామాన్యతో ఛాలెంజ్ చేశావు. ఇప్పుడు నువ్వు గెలిచినా కూడా సూర్య చెట్టుకి కాయలు కోసాడు కాబట్టి గెలిచావంటుంది. అప్పుడు నీకు సంతోషం ఉండదు, నాకు సంతోషం ఉండదు. అందుకే చెప్తున్నాను, ఈ పని నువ్వే చెయ్యాలి. నీ గెలుపు సామాన్యకి చంపపెట్టు కావాలి. అది నా కోరిక. అంతేకాదు, గెలిచిన నీ మొహం చూసి ఆ సామాన్య ఏడవాలి, అది నేను చూడాలి. సరే, నువ్వు ఎక్కలేను అంటే ఇక నేనే. Come on. మంచి చెట్టు ఎంచుకున్నావు అక్క, చాలా కాయలున్నాయి. మరి చూస్తావే, స్టార్ట్ క్లైంబింగ్. అంటే అదేంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు కదా, అది అర్థం కాలేదా? ఆ చెట్టు ఎక్కు. నేను ఎక్కడం న్యాయం కాదక్క. వై? అంటే నేను ఇక్కడే పనిచేస్తుంటాను కదక్క. నేను ఫాస్ట్ గా చెట్టెక్కి కాయలు కోసేస్తాను. అప్పుడు అందరికంటే ఎక్కువ మనమే కుప్పు చేస్తాము. అలా అయితే మనమే కదా గెలుస్తాం. అదే కదా కావాలి. కానీ మోసం చేసి గెలవకూడదని సూర్య అనే చెప్పాడక్క. ఎక్కండక్క. నో వే. వెళ్ళండి వెళ్ళండి, అక్కడ శామ్ వదిన చెట్టెక్కేస్తుంది. చూడండి కాయలు ఎలా కోస్తుందో. మనం ఓడిపోతాం. అదేంట్రా, నేను వదన్ని. అది చెట్టెక్కితే నేనెక్కలేనా? నేను మౌంటైన్ క్లైంబర్ని, రాక్స్ ఎక్కడంలో రాక్ స్టార్ని. ఈ సామాన్య ఎప్పటికీ ఓడదు. అయితే ఎక్కాక. ఎక్కుతా. చెప్పులిప్పక్క, లేకపోతే జారి పడిపోతావు. జాగ్రత్తక్క, చెట్టు కొమ్మల మీద చీమలు పసిరిక పాములు ఉంటాయి. అయినా పర్వాలేదక్క, ఓడిపోవడం కన్నా వాటితో కుట్టించుకోవడమే బెటర్ కదక్క. రే, డోంట్ టాక్ నాన్సెన్స్. నన్ను భయపెట్టుకో. మీకు భయమా? ఊరుకోండి. త్వరగా కాయలు కోయండి అక్క, టైం అయిపోతుంది. ఫాస్ట్. క్యాచ్. రే, నేను కష్టపడి కోస్తుంటే తినేస్తున్నావేంట్రా? మొదటికాయ తింటే మంచిదక్క. ఇది దేవుడు కొట్టిన కొబ్బరికాయ అనుకో. రే, క్యాచ్. పద్మ, వేయండి వేయండి. పదండి పదండి. రా పద్మ. లాభం 1 2 3 5 8 12 15 17 18
20 21 22 23 24 30 34 36 అక్క ఇలా నడిస్తే మనం చాలా లేట్గా వెళ్తాం. త్వరగా వెళ్ళాలి పదక్క. మనం కోసిన కాయలు త్వరగా తీసుకెళ్ళాలి. అక్కడ లెక్క మొదలు పెట్టేస్తుంటారు. ఎందుకురా అంత తొందర? ఇలా నెమ్మదిగా వెళ్తే ఓడిపోతాం అక్క. అదెలా? మనం ఎక్కువ కాయల కోసం కదా. ఎన్ని కాయలు కోసాం అన్నది కాదక్క లెక్క. ఎంత తక్కువ సమయంలో ఎన్ని ఎక్కువ కాయలు కోసాం అన్నది లెక్క. అదే గేమ్ రూల్. నీకు కొత్త కదా, అందుకే ఈ రూల్ నీకు తెలీదు. రే ఆగరా, నువ్వేదో గేమ్ ప్లే చేస్తున్నావని నాకు అనిపిస్తుంది. డౌట్గా ఉంది. ఇలా ఇవ్వు, నీ సంగతి తర్వాత చూస్తాను. ఆఖరికాయ 51 సూర్యబాబు శ్యామమ్మ గెలిచారు. Stop it! ఏంటి ఆ శామ్ గెలవడం ఏంటి? నేను తెచ్చిన మ్యాంగోస్ కౌంట్ చేయకుండా అది గెలిచిందని ఎలా అనౌన్స్ చేస్తారు? హలో, టైమ్ ఈజ్ అప్. టైం అయిపోయిన తర్వాత వచ్చి వాదిస్తే లాభమేం లేదు. గెలిచింది శామ్ వదిన సూర్యనే. షట్ అప్! హోల్డ్ యువర్ టాంగ్. టైం దాటిపోయిన తర్వాత వచ్చావు అంతే. అందరూ కలిసి నన్ను చీట్ చేశారు. అక్క ఇందాక త్వరగా రాని మొత్తుకున్నా, విన్నావా? ఇప్పుడు ఎన్నని ఏం లాభం? నువ్వు నోర్మోయ్. ఇదంతా ఈ శామ్ ఆడుతున్న డ్రామా. లుక్, నాకు అలాంటి అవసరం లేదు. మోసం చేసి గెలవాలి అన్న ఆలోచన కూడా లేదు. మాట్లాడకు 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 మాట్లాడకు. నాతో ఛాలెంజ్ చేసి రాంగ్ వేలో గెలవాలన్నది నీ ప్లాన్. అలాంటి చీప్ ట్రిక్స్ నాకు చేత కాదు. ఆ, తెలుస్తూనే ఉంది. తమరి గేమ్ నాకు తెలీదా? ముందు సూర్యని నీ వైపు లాక్కున్నావు. వీళ్ళందరినీ సూర్య తన గ్రిప్ లో ఉంచుకున్నాడు. ఇద్దరు కలిసి దొంగాట ఆడారు. నువ్వు గెలిచావని ఎగురుతున్నారు. ఈ మాత్రం దానికి ఛాలెంజ్ చేయడం ఎందుకో? వాట్ యు మీన్? నేను వీళ్ళందరినీ మేనేజ్ చేసి గెలిచానంటావా? నో డౌట్. ఓకే పద్మావదన, తను కోసి తెచ్చిన మ్యాంగోస్ ని కూడా కౌంట్ చేయమని చెప్పు. అవసరం లేదు శామ్ వదిన. పద్మావదన ప్లీజ్. ఓకే సర్దార్, కౌంట్ చేయరా. అలాగే అన్నయ్య. 1 2 3 4 5 10 11 12 21 22 23 24 35 36 37 48 49 50 ఉన్నాయి. ఏరా సర్దార్, అంతేనా ఇంకా ఉన్నాయా?
వదిన కోసింది 51 మ్యాంగోస్, ఈ సామాన్య కోసింది 50 మ్యాంగోస్. నువ్వే చెప్పరా, విన్నర్ ఎవరో, సూర్య చేతిలో గిఫ్ట్ తీసుకునేది ఎవరో? శామ్ వదినే. కంగ్రాట్స్ సూర్య. కంగ్రాట్స్ సిస్టర్, మొత్తానికి గెలిచావన్నమాట. కంగ్రాచులేషన్స్. ఏయ్, సామాన్య, shame on your part. ఏయ్! ఎనర్జీతో గేమ్ ఆడాలి, ఈగోతో కాదు. మైండ్ ఇట్. ఛాలెంజ్ చేయడమే కాదు, ఛాలెంజింగ్ గా ఆడాలి. అదొద్దులేసి ఓటమిని భరించలేక, సహించలేక నీకు హెల్ప్ చేసిన ఈ కుర్రాన్నే కొడతావా? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నో, నువ్వు ఇలా చేయటం వలన ఎవరికి బ్యాడ్ నేమ్ వస్తుందో తెలుసా? మా అమ్మమ్మకి. మా అమ్మమ్మని వీళ్ళందరూ దేవతలా చూస్తారు. అలాంటి ఇంటికి అతిథిగా వచ్చిన నువ్వు ఇంత చీప్ గా బిహేవ్ చేస్తే ఆ అవమానం మా అమ్మమ్మకి. నేను నీకు ముందే చెప్పాను, నీ వలన వజ్రపాటి ఇంట్లో ఎవరికైనా బాధ కలిగినా సహించనని. వీడిని కొట్టా, వీడి తల్లిదండ్రులు తిరిగి నిన్ను కొడితే పోయేది నీ పరువు కాదే, మా అమ్మమ్మ పరువు. లుక్, నోరున్నది మంచి మాటలు మాట్లాడటానికి, చెయ్యున్నది 10 మందికి సహాయం చేయడానికి, అంతేకాని ఇలా చేయి చేసుకోవడానికి కాదు. ఓడిపోవడం సహించలేకపోతే పక్కకెళ్ళి ఏడు, అంతేకాని ఇలా రూడ్ గా బిహేవ్ చేస్తే మాత్రం మర్యాద దక్కదు. మైండ్ ఇట్. సర్దార్ గట్టిగా కొట్టింది కదూ? అబ్బే అదేం లేదు వదినా. ఇక్కడ చెట్లెక్కి కింద పడి లేచే నాకు ఇది పెద్ద దెబ్బేం కాదు వదినా. ఇప్పుడే వస్తాను వదినా. టట్టడాయ్. వదినా ఇది తీసుకో. ఏంటివి? పచ్చి మామిడికాయ ముక్కలు. ఏం చేయను దీంతో? ఏం లేదు వదినా, ఇదిగో ఈ మామిడికాయ ముక్కని ఇలా తీసుకుని ఈ ఉప్పు కారంలో ఇలా నంచుకుని ఇలా తినాలి. ఓకే.
పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సర్దార్, నిజం చెప్పు, నిజంగా నీకు దెబ్బ తగలలేదా? సర్దార్, నేను బాధపడతానని అలా అంటున్నావు కదా? అదేమీ లేదు వదినా. తను నన్ను కొట్టినప్పుడు బాధపడ్డాను, కానీ తర్వాత నువ్వు దాన్ని తిట్టావే, అప్పుడు నాకు భలే ఆనందం వేసింది. అసలు సూర్యన్నయ్య ఆ రాక్షసుని కొడతాడేమో అనుకున్నాను. సూర్యన్నయ్య అలా చేయకూడదని నువ్వు అలా కల్పించుకున్నావు కదూ.